మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డాక్టర్గా మారబోతున్నాడు. నర్స్ అవతారం కూడా ఎత్తే పనిలో ఉన్నాడు. రెబల్ స్టార్ కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ కోటు వేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరు కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాయానికి మందు వేయబోతున్నారు. ఇదేదో సరదాగా కాదు, నిజంగా జరగబోతున్న సంఘటన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడా కింద పడలేదు, కనీసం కళ్ళు తిరిగి పడ్డ సందర్భం కూడా కాదు. అయినా తనకి మామూలుగా కాదు, గట్టిగానే గాయాలయ్యాయి. ఎంతైనా ప్రభాస్ ఎన్టీఆర్ కంటే పవన్ సీనియర్, అందుకే ఈ ఒక్కడికి ఆ ఇద్దరు మందులు వేయబోతున్నారు. పవర్ స్టార్కి అయిన పవర్ఫుల్ గాయానికి ఈ ఇద్దరే ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు రంగంలోకి దిగాలి. అర్జెంటుగా వాళ్ళు సీన్లోకి రావాలి. అనుకోని ప్రమాదం, చెప్పలేనంత పెద్ద గాయం. ఆ గాయానికి మందు వేయాలంటే ఎక్స్పర్ట్స్ రావాల్సిందే, ఏదో ఒకటి చేయాల్సిందే. ఇది మైత్రి మూవీ మేకర్స్కి కావాల్సిందే. ఆ నిర్మాతలకు హీరోతో పాటు చాలా పెద్ద గాయాలయ్యాయి. ఆ గాయాలకు మందేసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ల సాయం అవసరం వచ్చింది. దసరాకు సర్జికల్ ఆపరేషన్ షురూ అయ్యేలా ఉంది. ఎన్టీఆర్ డాక్టర్ కాదు, రెబల్ స్టార్ ఎంబీబీఎస్ చేయలేదు. అయినా ఆపరేషన్ థియేటర్స్లో ఈ ఇద్దరు ఆపరేషన్ చేయాలి. హెవీ యాక్సిడెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ టీంకి అయిన గాయాలకు మందేయాలి. ఇది ఇండైరెక్ట్గా ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ మీద వస్తున్న కమెంట్స్. కథలో క్వాలిటీ లేదు, కథనంలో జెన్యూనిటీ లేదు, అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ఆడట్లేదు. ఇలాంటి కమెంట్లు పెరిగాయి. పవన్ చెప్పాడని అక్కరకు రాని పొలిటికల్ ఇష్యూస్ పెట్టి కథని గాడి తప్పించారు, లేదంటే హరీష్ శంకర్ అతిగా ఆలోచించి మెదడుని వాడకుండా షార్ట్ కట్ తీసుకున్నాడు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరియర్లో అతిపెద్ద డిజాస్టర్గా మారింది. అజ్ఞాతవాసినే మించిపోయింది. ఆ గాయమే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్కు అయినట్టుంది. ఆ గాయానికి మందేయాలంటే ఫౌజీ రంగంలోకి దిగాలి. దసరాకే రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఫౌజీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్లిమ్స్ రాలేదు, పాట విడుదలైంది లేదు, టీజర్ ట్రైలర్ల ఊసే లేదు, అసలు మోషన్ పోస్టర్ కూడా రాలేదు. అయినా ఫౌజీ మాత్రం దసరా రిలీజ్ అని కన్ఫర్మ్ చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్ టీం. ఇక సంక్రాంతికి డ్రాగన్ రాక కూడా ఆల్మోస్ట్ లాంఛనమే. ఈ రెండు వచ్చి వసూళ్ల వరద తెస్తే తప్ప మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు ఉస్తాద్ భగత్ సింగ్తో అయిన గాయాలు మానవంటున్నారు. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్లో 2 హిట్లు పడితే తప్ప లోకల్గా పడ్డ పంచు తాలూకా గాయాలు తగ్గేలా లేవన్న కమెంట్లు ఆగట్లేదు.